0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా కానీ రాజోలు రాజకీయం మాత్రం రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల్లో గెలిచినటువంటి ఏకైక స్థానం రాజోలు మాత్రమే. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన వైసీపీకి అనుబంధ సభ్యుడిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో RRR ఫార్ములా కింద అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 2 సీట్లు అనౌన్స్ చేస్తూ ఉంటూ రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన 2 సీట్లలో మొదటి సీటు రాజోలు, రెండో సీటు రాజానగరం. రాజానగరంకి సంబంధించి అభ్యర్థి పైన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు, కానీ రాజోలు పైన క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకు ఈ సస్పెన్స్ పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేస్తున్నారనే దానికి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే రాజోలు బరిలో వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి రాపాక వరప్రసాద్ని బరిలో నిలిపేటువంటి ఆలోచన చేయడం లేదనేది సమాచారం. అలానే ఏ విధంగా ఈ నియోజకవర్గ పరిణామాలు మారబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ నుంచి ఎవరెవరు అసలు అభ్యర్థులుగా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం. మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చెప్తున్నటువంటి మాట, 2 అభ్యర్థులు పదే ప్రస్తావనకు వస్తున్నారు. ఒకటి బొంతు రాజేశ్వరరావు, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రాపాక పైన పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయన తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వ్యక్తి స్ట్రాటజిక్గా పార్టీకి వర్క్ చేస్తున్నటువంటి స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వి వరప్రసాద్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజోలు హిస్టరీ కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ చరిత్రను చూస్తే గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో కూడా మనం జనరల్గా బేస్ లైన్ కింద చూస్తే కనుక ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ బలమైనటువంటి ముద్ర వేసినటువంటి నియోజకవర్గం ఇది కూడా. 2009 ఫలితాలు ఇగో ఇక్కడ ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2009లో రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు, అప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ వేవ్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 5,869 ఓట్ల మెజారిటీతో రాపాక వరప్రసాద్ అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇక్కడ పీఆర్పీకి సంబంధించి నల్లి వెంకటకృష్ణ మల్లిక్ పోటీ చేశారు, ఆయన కూడా 46,000 ఓట్లు దక్కించుకున్నారు. బత్తుల రాము తెలుగుదేశం నుంచి పోటీ చేశారు, కేవలం 25,000 ఓట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ ఒక కూటమిగా చేసినటువంటి క్రమంలో ఇక్కడ మరొకసారి 2014లో తెలుగుదేశం పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు, కానీ మెజారిటీ విషయంలో మాత్రం చాలా తక్కువ మెజారిటీ. 3 పార్టీల మద్దతు ఉన్నప్పటికీ కూడా కేవలం 4,683 ఓట్ల తేడాతో బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన గెలుపొందినటువంటి పరిస్థితి గొల్లపల్లి సూర్యారావు. ఇండిపెండెంట్గా ఆ ఎలక్షన్స్లో, ఎందుకంటే టికెట్ దక్కనటువంటి పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా రాపాక వరప్రసాద్ పోటీ చేస్తే కేవలం 318 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి ప్రజారాజ్యం వేవ్ని ఎదుర్కొని నిలబడ్డటువంటి రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలేక, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగినటువంటి పరిస్థితి. సో అక్కడ కేవలం 318 ఓట్లు మాత్రమే 2014లో రాపాక వరప్రసాద్కి దక్కింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత అభ్యర్థి ఎవరు అనేటువంటి డిస్కషన్ జరిగింది. పోటాపోటీలో మళ్ళీ బొంతు రాజేశ్వరరావు మరొకసారి టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఆయన రెబల్గా చివరి నిమిషంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి. రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలో దిగి 814 ఓట్ల మెజారిటీతో బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇది 2019 ఎన్నికల పరిణామంగా చూస్తే గొల్లపల్లి సూర్యారావు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి 44,000 ఓట్లు దక్కించుకోవడం, 30% ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ గెలిచిన కొద్ది రోజుల్లోనే వైసీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతారు అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగినటువంటి పరిస్థితి. అనూహ్యంగా పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగిపోయింది. జనసేన సీటుగా రాజోల్ని ప్రకటించేసినటువంటి నేపథ్యంలో టీడీపీలో బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు అసంతృప్తితో ఇప్పుడు ఆయన కూడా వైసీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించకపోవచ్చు అనేది వైసీపీలో జరుగుతున్నటువంటి చర్చ. రాపాక వరప్రసాద్ని అమలాపురం ఎంపీ స్థానానికి బరిలో నిలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమలాపురం ఎంపీ బరిలో రాపాక వరప్రసాద్ నిలిపితే
ఎమ్మెల్యే బరిలో గొల్లపల్లి సూర్యారావు నిలబడబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే జరిగితే జనసేన పార్టీ తన అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోబోతోంది? మళ్ళీ బొంతు రాజేశ్వరరావు 2 సార్లు వైసీపీలో విఫలమైనటువంటి బొంతు రాజేశ్వరరావుకి ఇవ్వబోతున్నారా? ప్రత్యామ్నాయంగా పార్టీ సిద్ధాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వరప్రసాద్కి ఇవ్వబోతున్నారా? మరొక వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది, డాక్టర్ రాపాక రమేష్ బాబు అని. ఆయన కూడా ఇందులో పోటీలో నిలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే అమలాపురం సీటుకి రాపాక వరప్రసాద్ బరిలో నిలిస్తే అసలు అమలాపురం లోక్సభ సీటు చరిత్ర ఏంటో ఒకసారి మనం అది కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమలాపురం సీట్ నుంచి ప్రస్తుతం చింత అనురాధ వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. గతంలో 2014లో పందుల రవీంద్రబాబు ఇక్కడ నుంచి గెలుపొందారు. అంతకుముందర హర్ష కుమార్ 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి. అంతకుముందర చూస్తే ఇది బాలయోగి ఫ్యామిలీ టికెట్గా ఉండేది. ఒక రకంగా ఆయన 4 సార్లు రిప్రజెంట్ చేసి 3 సార్లు ఆయన రిప్రజెంట్ చేశారు, ఆయన భార్య ఒకసారి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. సో అమలాపురంలో కూడా చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. 2019 ఎలక్షన్స్ 2014 పరిస్థితిని కనుక ఒకసారి మనం సమీక్షించి చూస్తే ఇక్కడ 2019లో బలమైనటువంటి పోటీ ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. 2014 ఎలక్షన్స్లో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. పినిపై విశ్వరూప్ పోటీ చేసి ఎంపీకి ఓటమి పాలయ్యారు. ఇక 2019లో చింత అనురాధను బరిలో దింపారు. గంటి హరీష్ మాధుర్ అంటే గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడు బరిలో దిగారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా ఆయన ఓటమి పాలయ్యారు. 39,000 ఓట్ల తేడాతో జనసేన పార్టీ ఇక్కడ 2,54,000 ఓట్లు చీల్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే డిఎంఆర్ శేఖర్ని ఇక్కడ నుంచి జనసేన పార్టీ బరిలో నిలిపింది. ఆయన బరిలో నిలిచినప్పుడు 2,54,000 ఓట్లు అమలాపురం లోక్సభ స్థానానికి సంబంధించి 2019లో చీల్చగలిగినటువంటి పరిస్థితి. సో ఓటమి పాలైనటువంటి మార్జిన్ కేవలం 39 అంటే 40,000 లోపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం ఇప్పుడు ఈ 2 పార్టీలు కలుస్తున్నటువంటి నేపథ్యంలో అమలాపురం బరిలో మళ్ళీ హరీష్ మాధుర్ నిలుస్తారా, ఇంకెవరు నిలుస్తారా అనేది ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ కూడా జనసేన టీడీపీ కలిసి నిలిచేటువంటి క్రమంలో ఆ సీటు గెలుస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ రాపాక వరప్రసాద్ని ఇక్కడ నుంచి బరిలోకి దిగితే ఎంతవరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది? రాపాక వరప్రసాద్కి అనుకూలమైన, ఎందుకంటే అసెంబ్లీలో అనుకూలత లేదు కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం లేదనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో ఎంపీ సీటుకి ఆయన బరిలో నిలిస్తే ఎంతవరకు రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి అంశం పైన వైఎస్ఆర్సీపీ అధ్యయనం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో రాజోల్ ఈక్వేషన్ అమలాపురం లోక్సభ స్థానం బరితో లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యర్థిని అనౌన్స్ చేసేటువంటి విషయంలో కూడా జనసేన పార్టీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ టీడీపీ నేతగా గొల్లపల్లి సూర్యారావు కూడా అటువైపు వెళ్ళినటువంటి క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కన్వర్ట్ అవుతుందా లేదా అనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తుంది. సో అమలాపురం లోక్సభ స్థానంకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేసేటువంటి క్రమంలోనే రాజోలు అభ్యర్థి పేరు కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.